గోవా పోయి గోవా డ్రెస్ కొనుక్కుంటే ఎలా మామ? బ్యాచ్ మొత్తం సెట్ అయినా ఓపెన్ డ్రెస్లు అయితే వేసేసుకున్నాం. ఆ దరిద్రం ఏంటంటే మేము పోయినప్పుడే వాన దుమ్ము లేపుతుంది అనమాట. గోవా పోయిన తర్వాత ఎండలేదు వాన లేదు, మేమైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. బీచ్ పోయినంత వరకు వాన అయితే పడలేదు మామ. బీచ్ పోతే దుమ్ము లేపేస్తుంది అట్లే. పోతే నేను మా ఫ్రెండ్ మాలో ఉన్న టాలెంట్ అయితే బయటికి తీసినాము. అక్కడ ఏదో పబ్ లో మ్యూజిక్ వస్తుంటే మేము ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాం మామ. ఈడైతే చిన్న కథ కాదు, ఈడైతే గోవాకి వచ్చిన తర్వాత ఎక్కడ లేని కళలన్నీ బయట పెడుతున్నాడు. నాకైతే మతిపోతుంది అసలు. బ్రో సూపర్ బ్రో. అయితే బాగా బీచ్ పూర్తి చేసుకుని అయితే అంబోలి బీచ్ కి అయితే బయలుదేరిపోయాం. దారిలో ఈ 3 రోజులు ఎంజాయ్ చేసినంత ఓకే గానీ కార్లు ఎంజాయ్ చేసినాం మామ. క్రేజీ అసలు. మధ్యలో కూర్చొని మా బామర్ది అయితే ఎంటర్టైనర్. మా బామర్ది లేకనంటే ఎంత ఫన్నీగా ఉండేది కాదేమో మా జర్నీ. ప్రతి గ్రూప్ లో ఇలాంటి ఎంటర్టైనర్ ఒకరు ఉంటారు. మీ గ్రూప్ లో ఎవరో కామెంట్ చేయండి మర్చిపోకుండా. 1 అవర్ జర్నీ ఎప్పుడు అయిపోయింది మామ. మొత్తానికైతే మేము అంబోలి బీచ్ కి అయితే రీచ్ అయిపోయి. మా ఫ్రెండ్స్ వచ్చేసి అంబోలి బీచ్ కి వెళ్ళండి, అంబోలి బీచ్ కి వెళ్ళండి అంటే మామూలు కలర్ఫుల్ గా ఉండదు అనుకున్నా. అంతా బొగ్గుగాను. దీనికన్నా 100 రేట్లు మా నెల్లూరు మైపాడు బీచ్ సూపర్ గా ఉంటది. ఇంతవరకు చూసినారంటే మా జర్నీ మీకు నచ్చే ఉంటుంది. ఫాలో కొట్టి మీ ఫ్రెండ్ కి షేర్ చేయండి మామ. మాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది.